నాకు చిరకాల మిత్రుడిగా నా సోదరుడు కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అండదండలు అందించడం వల్ల ఈ పోరాటం ముందుకు సాగింది, అంతిమ విజయం దక్కింది. నా పక్కనే ఉండి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నేను రావడానికంటే ముందే 1 గంట 2 గంటల ముందు ఇక్కడ వేచి ఉండి తన స్నేహానికి ఒక విలువనిచ్చే వ్యక్తిగా తన బాధ్యత తీసుకున్న సందర్భం. ఉద్యమం మొదలైన తర్వాత నాకు కిషన్ రెడ్డి అన్నతో పరిచయం, ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం ప్రాణ స్నేహంగా ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా నిలబడే విధంగా ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన సందర్భం. సోదరులారా, ఒక వరంగల్లో ఒక చిన్న రోకన్న శాంపేటన పుట్టిన ఒక పేద బిడ్డని నేను ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి పేదల వర్గాల నిజమైన ప్రతినిధిగా ఉన్న పేద వర్గాలకు 2 పూటల తిండి ఉచితంగా అందిస్తున్న తిండి గింజలు ప్రధానమంత్రి గారి సపోర్ట్తో వర్గీకరణ అంశం బయటపడడం, పద్మశ్రీ రావడం కూడా నిజంగా ఈ జీవితంలో ఒక గొప్ప ఆశయానికి కట్టుబడి ఉంటే ఆశయం నెరవేరడమే కాదు, ఆశయానికి ఒక గుర్తింపు గౌరవం కూడా దక్కుతుంది అనడానికి ఒక సాక్ష్యంగా నిలబడ్డది అది. ఈ సందర్భంగా ప్రతి విషయంలో నా స్నేహితుడు, నా సోదరుడు కిషన్ రెడ్డి అందించిన సహకారాన్ని నా జీవితంలో నేను, నా కుటుంబం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ నేను రోజులు, వారాలు, నెలల తరబడి ఇంటికి దూరమై ఇప్పటికీ ఉద్యమ అవసరాల రీత్యా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఏదన్నా నాకు ఇంటి నుంచి ఈ నెల ఇక రెంట్ కట్టలేదు, లేదా ఈ నెల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎక్కడున్నారు మీరు, ఏమన్నా పంపగలుగుతారా అని అడిగినప్పుడు నాకు అందరికంటే ముందు గుర్తుకొచ్చేది నా కిషన్ రెడ్డి అనే అన్న, ఇంతో పరిస్థితి ఉన్నది, కొంత నువ్వు వెంటనే ఏదన్నా సాయం ఏర్పాటు చేసి పంపంటే నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి కొంత కుటుంబం గడుతుందనే విషయం మీ దృష్టికొస్తున్నాను. నేను ఇప్పుడు నేను ఒక 15 రోజులుగా ఇప్పటికే ఒక 15 రోజులుగా ఈ వికలాంగుల సమస్యల మీద, వృద్ధుల వితంతుల సమస్యల మీద నేను తిరుగుతున్నాను. ఇక్కడికి రావడానికంటే ముందు కూడా వాస్తవానికి ఈరోజు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ ఉండాలి, ఆదిలాబాద్లో ఉండాలి. గత 15 రోజులుగా ఇంటికి దూరమై నేను తిరుగుతున్న క్రమం. వికారాబాద్లో సభ పెట్టాను, 1000 మంది వచ్చారు, వృద్ధులు వితంతులు వికలాంగులు. తర్వాత మేడ్చల్లో పెట్టాను, తర్వాత సిద్దిపేటలో పెట్టాను, కరీంనగర్లో సభ జరిగింది, మంచిర్యాల సభ జరిగింది, నిర్మల్లో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, గద్వాల్లో జరిగింది, వనపర్తిలో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, నారాయణపేటలో జరిగింది, అదే సమయంలో నాగర్ కర్నూలులో జరిగింది, రంగారెడ్డిలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, మహబూబాద్లో మన భువనగిరిలో జరిగింది, ములుగులో జరిగింది, అదే సమయంలో మహబూబాద్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది. నిన్న నేను కొత్తగూడెం నుంచి వచ్చి భూపాల్పల్లిలో సభ జరిగింది, అదే సమయంలో మళ్ళా పెద్దపల్లిలో జరిగింది, రాత్రి గోదావరికల్లో కార్యక్రమం జరిగింది. ఈరోజు గోదావరికల్ నుంచి నేను మంచిర్యాల అవతల ఉండబడే సిరిపూర్ కాగజ్ నగర్, అదే సమయంలో ఆదిలాబాద్ వెళ్ళాలి. ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి దాన్ని కొద్దిగా వాళ్ళకు నచ్చజెప్పి ఈరోజు వాయి తీసుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. మళ్ళీ రేపే సిరిసిల్ల ఉన్నది, జగిత్యాల ఉన్నది, ఎల్లుండి మెదక్ ఉన్నది, సంగారెడ్డి ఉన్నది. ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతున్న క్రమంలో నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చేసింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చే ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందుల గురించి నేను అన్నకు చెప్పాను. వెంటనే నిన్ననే మనిషి మా వెంకట ద్వారా ఒక 2 లక్షలు ఇంటికి పంపితే నా కుటుంబం వస్తుంది. ఇది 30 ఏళ్ల బట్టి ఉండబడే అనుబంధానికి సంబంధించిన గుర్తు. ఇప్పటికి నేను పోలే, వీటికి వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళాలి. ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒక న్యాయమైన అంశం కాబట్టి పోరాటంగా మలసాల్సి వచ్చేసింది. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు, ఒక తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశంలో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కాలనే పోరాటమే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం చేసింది.
ఈ చేసిన పోరాటం తెలుగు నేల మీద అందరికీ తెలిసిందే. ఉద్యమాలు ముందుకు నడిపాం, కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, జైలు పాలైనాం, నిర్బంధాలు ఎదుర్కొన్నాం. కొన్ని సందర్భాల్లో మా పిల్లల ప్రాణాలు కూడా కోల్పోయినాం. అంతిమంగా ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగిన తర్వాత అంతిమంగా ప్రారంభంలో నా పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు అందించిన సహకారం, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడిగేసిన సందర్భం, ఆ పెద్దల సహకారంతో పెద్దలు వెంకయ్య నాయుడు గారితో అనుబంధం ఉండబడే నా సోదరుడు పరిచయమైన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కూడా మాదిగల సభలకు తీసుకొచ్చి వర్గీకరణ అంశం న్యాయమని చెప్పి వాళ్ళు గుర్తించేటట్టుగా చేసి అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టు చేసి వర్గీకరణ విజయంలో నా సోదరుడు, నాకు ప్రాణ సమానుడు, నా సోదరుడు అందించిన సహకారమే నా కీలకం. ఇది నేను ఎన్నడూ మర్చిపోను. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అందువల్ల నా జాతి, నేను గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారికి, నా సోదరుడు కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా రుణం తీసుకుని ఏ సందర్భం వచ్చినా నేను రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను. అది నా కండవ మారకుండానే. అర్థమైంది కదా? ఓకే, ఇది ఒక విషయం, అదైతే మారదు. కానీ రుణం తీసుకునే కాడ ఎప్పుడు వెనుక అడిగేయం. ఈ విషయంలో ఏమి రాజీ కూడా ఉండదు. ఎవరేమనుకున్నా నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో, ఎవరెవరి రుణం తీసుకోవాలనో వాళ్ళందరికీ రుణపడి ఉన్న పద్ధతిలో గుర్తుంచుకుంటాం. రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాం. ఇది రెండో విషయం, ఇది ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ నేపథ్యంలో నేను ముందే చెప్పినట్టుగా కుల వ్యవస్థ ఆ రూపం మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థ ఏ రూపంలో కూడా ఉండద్దని నేను భావించుకుంటాను. నేను ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్దలు ఎవరైనా ఉంటే మా బ్రాహ్మణ వైశ్య సోదరులు ఉంటే ఉండవచ్చు. ఒకరోజు మన మోహన్ బాబు వాళ్ళ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ ఆ సినిమా తీసేయడం జరిగింది. బ్రాహ్మణ పిల్లలు మోహన్ బాబు గారి ఇంటికాడికి వెళ్ళి కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీద మోహన్ బాబు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనుషులు తీవ్రంగా రౌడీలాగా దాడి చేసి వాళ్ళను తరిమి కొట్టారు. ఆ తరిమి కొడుతున్న సీన్ టీవీలో వచ్చినప్పుడు నా మనసు బాధ అనిపించేసింది. వాళ్ళు ఏంటిది, అరే మా బ్రాహ్మణ్ అనే పేరు పెట్టి మమ్మల్ని ఎందుకు కించపరుస్తూ సినిమా తీస్తారు అని, మా బ్రాహ్మణుల పూజారులను అంత అవమానకరంగా ఎందుకు తీస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చాటుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడి చేయించిండు మోహన్ బాబు గారు. అప్పుడు నేను వెంటనే మోహన్ బాబు నువ్వు వెంటనే నా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేసి ఉద్యమం చేయాల్సి వచ్చేసింది. ఆ కోణంలో పెద్ద మన దాసనారాయణ ఫోన్ చేసి కృష్ణ నువ్వు మోహన్ బాబు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చావట, అది ఎట్లా ఉంటుందంటే సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ముందు ఆయనను ఆ నిడివి తీసేయమని సార్, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే నిడివి తీసేయమని సార్. అదే సమయంలో అట్లా ఇంటికి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేస్తే అంత భయంకరంగా కొట్టిస్తారా సార్? తప్పు కదా, ఆయన తప్పు తెలుసుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి, ఆ నిడివి తొలగించుకోవాలని చెప్పి గట్టిగా నేను మాట్లాడి హెచ్చరిక చేస్తే ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలో అది వెనుకకు పోయింది, ఆయన వెనుకకు తగ్గడం జరిగింది. అంటే ఎందుకు నేను ఒక టీవీ ఛానల్లో పాల్గొన్నా. ఓ టీవీ ఛానల్లో పాల్గొన్నప్పుడు నన్ను ఆ ఛానల్ సంబంధించిన ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు, అన్న మీరు భయంకరమైన కుల వ్యవస్థను ఎదుర్కొన్న వాళ్ళు కదా, ఈ కుల వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణ సమాజమే మిమ్మల్ని కించపరిచింది కదా, బ్రాహ్మణిజం అంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది కదా, మరి మీరు వాళ్ళ కోసం మీరు ఎందుకు పనిచేసిండ్రు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినంటే నేను అన్నా, వాళ్ళ తాతలు ఎవరో ముత్తాత ఎవరో మమ్మల్ని చిన్న చూస్తే ఇప్పుడు వాళ్ళ మనమల మీద మేము ప్రతీకారం తీసుకోవడం కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం అన్న. నేను ప్రతీకారం తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం. అందరూ సమానమనే భావన రావాలని ఇప్పుడైనా గుర్తించుకోవాలని కోరుతామే తప్ప మేము ప్రతీకారం కోరుకునేటోళ్ళం కాదు అని చెప్పి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది.